అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే క్వాంటం బయాలజీని ఆర్కిటెక్చర్తో కలపడం. వినడానికి చాలా కొత్తగా ఉంది కదూ? కానీ ప్రకృతిలో దాగియున్న రహస్యాలను ఉపయోగించి మనం కట్టే బిల్డింగ్స్ని బ్రతుకున్న జీవుల్లా ఎలా మార్చవచ్చో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన బిల్డింగ్స్ ఆకుల్లాగా సూర్యరశ్మి నుంచి శక్తిని పీల్చుకుంటే ఎలా ఉంటుంది? లేదంటే మన చర్మానికి గాయమైతే అదే ఎలా మానుకుంటుందో, అలాగే తమకు తామే రిపేర్ చేసుకుంటే? అబ్బో, ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తోంది కదా? కానీ ఇది అస్సలు ఫిక్షన్ కాదు. మనం తెలుసుకోబోయే ఫ్యూచర్ టెక్నాలజీకి ఇదే ఫౌండేషన్. సరే, ఈ మొత్తం ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆర్కిటెక్చర్లో వస్తున్న ఒక కొత్త శకం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు జీవం వెనకున్న క్వాంటమ్ సీక్రెట్ ఏంటో చూద్దాం. ప్రకృతి దగ్గర్నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో, ఫ్యూచర్లో బ్రతికున్న బిల్డింగ్స్ ఎలా ఉంటాయో, చివరిగా మన భవిష్యత్ నగరాలెలా మారబోతున్నాయో కూడా తెలుసుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్ నిర్మాణ శాస్త్రంలో ఒక కొత్త శకం. చూడండి, మనం కేవలం ఇల్లు కట్టుకుని ఉండటం గురించి మాట్లాడట్లేదు. అసలు బిల్డింగ్స్ అంటే ఏంటి అన్న మన ఆలోచననే మార్చేసే ఒక పెద్ద విప్లవం గురించి మాట్లాడుతున్నాం. అంటే కేవలం రాళ్ళు, ఇటుకలతో కట్టిన కట్టడాల నుంచి స్పందించే, బ్రతికున్నట్టుండే నిర్మాణాల వైపు వెళ్తున్నామన్నమాట. ఈ మార్పుకి మూలమెక్కడుందంటే మనం వాడే మెటీరియల్స్లోనే. మనం మామూలు డమ్ మెటీరియల్స్ నుంచి లివింగ్ క్వాంటమ్ కాంపోజిట్స్ వైపు వెళ్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే మన బిల్డింగ్స్ చుట్టూ ఉన్న వాతావరణానికి రెస్పాండ్ అవ్వగలవు, వాటికి తగ్గట్టుగా మారగలవు, అచ్చముక జీదిలాగే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జీవం యొక్క క్వాంటం రహస్యం. ఇంత పెద్ద మార్పు సాధ్యం కావాలంటే మనం లైఫ్ యొక్క బేసిక్స్లోకి వెళ్ళాలి కదా? అక్కడే క్వాంటం బయాలజీ మనకు దారి చూపిస్తుంది. ఒక జీవిలో ఉండే సబ్ అటామిక్ ఎంజిన్లు ఎలా పనిచేస్తాయో మనకు అర్థమయ్యేలా చెబుతుంది. అసలు ఈ క్వాంటం బయాలజీ అంటే ఏంటి? చూడండి, సాధారణంగా క్వాంటం ఫిజిక్స్ అనగానే మనకు ల్యాబ్స్, -డిగ్రీల టెంపరేచర్స్ గుర్తుకొస్తాయి. కానీ క్వాంటం బయాలజీ చాలా డిఫరెంట్. మన బాడీలో, చెట్లలో, అంటే వెచ్చగా, తడిగా, రణగొడ ధ్వనులతో నిండిన మనలాంటి బ్రతికున్న సిస్టమ్స్లో ఈ క్వాంటం రూల్స్ ఎలా పనిచేస్తాయో ఇది స్టడీ చేస్తోంది. ఇది వినడానికే అద్భుతంగా ఉంది కదూ! ఇందులో మొదటి కాన్సెప్ట్ సూపర్పొజిషన్. అంటే ఒక పార్టికల్ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్టేట్స్లో ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాయిన్ని గాలిలోకి ఎగరేస్తే అది కింద పడే వరకు హెడ్ కూడా అవ్వచ్చు, టేల్ కూడా అవ్వచ్చు. ఆ రెండిట్లాగా ఒకేసారి ఉండటమన్నమాట. రెండోది ఎంటాంగిల్మెంట్. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. రెండు పార్టికల్స్ మధ్య ఒక అదృశ్య కనెక్షన్ ఉంటుంది. అవి ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదాని కదిపితే రెండోది వెంటనే రియాక్ట్ అవుతుంది, ఇన్స్టెంట్గా. అందుకే ఐన్స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ అట్ అ డిస్టెన్స్ అన్నారు. ఇక మూడోది టనెలింగ్. పేర్లోనే ఉంది కదా, ఒక సొరంగంలాగని. అంటే ఒక పార్టికల్ దానికి దాటడానికి శక్తి సరిపోని ఒక అడ్డంకిని కూడా దాన్ని దాటుకుని అవతలికి వెళ్ళిపోగలదు. అచ్చమొక దెయ్యం గోడలోంచి దూరి వెళ్ళినట్టు. ఈ మూడు కాన్సెప్ట్స్ మన లైఫ్లో జరిగే ప్రాసెస్లకు అసలైన పవర్ హౌస్. సరే, ఈ క్వాంటం కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మన మూడో టాపిక్ ప్రకృతి నుండి కొత్త పాఠాలు. ఈ కొత్త నాలెడ్జ్తో మనం ప్రకృతిని చూసే విధానమే మారిపోతుంది. ఇప్పటిదాకా మనం ప్రకృతిలో కనిపించే షేప్స్ని కాపీ చేశాం, కాని ఇకపై దాని వెనుక ఉన్న అదృశ్య ప్రాసెసెస్ని కాపీ చేయబోతున్నాం. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నది క్లాసికల్ బయోమిమిక్రీ, అంటే పురుగుల కాళ్లని చూసి వెల్క్రోని కనిపెట్టడం లాంటిది. రైట్ సైడ్లో ఉన్నది క్వాంటం బయోమిమిక్రీ, అంటే ఒక ఆకు ఎలా సూర్యరశ్మిని శక్తిగా మారుస్తుందో ఆ ప్రాసెస్ని కాపీ చేయడం. అసలైన గేమ్ చేంజర్ ఇదే. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ భవిష్యత్ సజీవ భవనాలు. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ పార్ట్కి వద్దాం. ఈ క్వాంటం ప్రిన్సిపల్స్ వాడి మన బిల్డింగ్స్ని నిజంగా అలైవ్గా ఎలా మార్చగలమో కొన్ని సూపర్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం రండి. మన ఫస్ట్ ఎగ్జాంపుల్ మొక్కలు. అవి సూర్యరశ్మిని శక్తిగా మార్చుకోవడంలో ఆల్మోస్ట్ 99% ఎఫిషియెంట్గా ఉంటాయి. అదే మన బెస్ట్ సోలార్ ప్యానెల్స్ కేవలం 20% ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. ఇంత తేడా ఎందుకు?
దానికి ఆన్సర్ క్వాంటమ్ కోహెరెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ పార్టికల్స్ రియాక్షన్ సెంటర్కి వెళ్లడానికి ఉన్న అన్ని దారులని ఒకేసారి వెతుకుతాయి. దాంతో ఏది బెస్ట్ రూటో వెంటనే తెలిసిపోతుంది. అందుకే ఎనర్జీ లాస్ అనేది దాదాపు ఉండదు, జీరో అన్నమాట. మరి దీన్ని మన బిల్డింగ్స్కి ఎలా అప్లై చేయొచ్చు? బయోహైబ్రిడ్ సోలార్ స్కిన్స్ ద్వారా. అంటే బిల్డింగ్స్కి ఉండే బయటి గోడలు కేవలం లైట్ని పీల్చుకోవడమే కాదు, జీరో లాస్తో దాన్ని గైడ్ చేస్తాయి. సిటీలో తక్కువ వెలుతురు ఉన్నా సరే ఇవి సూపర్ ఎఫిషియెంట్ పనిచేస్తాయి. సరే, ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్కి వెళ్దాం. వలస పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి, అది ఎలాంటి జీపీఎస్ లేకుండా. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే అవి దారిగా చేసుకుంటాయి. ఎలా సాధ్యమిది? నిజంగా గ్రేట్ కదా. దీని వెనకున్న సీక్రెట్ కూడా ఒక క్వాంటమ్ ప్రాసెసే. ఆ పక్షుల కళ్లలో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానివల్ల అవి ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ని లిటరల్గా చూడగలవు. అదొక న్యాచురల్ క్వాంటమ్ కంపాస్ అన్నమాట. మరి దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు? క్వాంటమ్ సెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. అంటే బిల్డింగ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని సెన్స్ చేసి లోపల జరిగే డేటా ఫ్లోని ఆప్టిమైజ్ చేయగలవు. అంతేకాదు, డ్రోన్స్ వాటి దారిని కనుక్కోవడానికి హోమింగ్ సిస్టమ్స్ని కూడా తయారు చేయొచ్చు. ఓకే, మన ఫైనల్ ఎగ్జాంపుల్ ఎంజైమ్లు. ఇవి మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ని లక్షల రెట్లు స్పీడప్ చేస్తాయి. ఇదెలా సాధ్యం? అసలు క్లాసికల్ ఫిజిక్స్ రూల్స్ని బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. దీనికి ఆన్సర్ క్వాంటమ్ టనలింగ్. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, పార్టికల్స్ ఎనర్జీ బ్యారియర్స్ని దాటి వెళ్ళిపోవటం. ఎంజైమ్స్ చేసే పనే అదే. అవి పార్టికల్స్కి అలా టనల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే రియాక్షన్స్ అంత ఫాస్ట్గా జరుగుతాయి. ఆర్కిటెక్చర్లో దీని అప్లికేషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఒకటి, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్, అంటే పగుళ్ళు వస్తే అవే పూడుకుపోతాయి. రెండోది, రియాక్టివ్ ఫసాడ్స్. ఇవి గార్లోని కాలుష్యాన్ని పీల్చుకుని జీరో ఎనర్జీతో దాన్ని శుభ్రం చేస్తాయి. అంటే మన బిల్డింగ్సే మన సిటీస్ని క్లీన్ చేస్తాయన్నమాట. వావ్! సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఒక అలైవ్ బిల్డింగ్ ఎలా ఉంటుందో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. అదొక సింథటిక్ ఆర్గానిజం లాంటిది. దానికి ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అంటే క్వాంటమ్ సెన్సార్లు స్ట్రెస్, టెంపరేచర్, గాలి క్వాలిటీని మానిటర్ చేస్తాయి. దానికొక మెటబాలిజం ఉంటుంది. అంటే ఫోటోసింథటిక్ స్కిన్స్ ఎనర్జీని తీసుకుంటాయి. చివరిగా ఒక ఇమ్యూన్ సిస్టమ్ కూడా. అంటే టనలింగ్ ఎంజైమ్స్ వైరస్, బ్యాక్టీరియా లాంటి వాటిని చంపేస్తాయి. ఇక మన ఫైనల్ సెక్షన్, రేపటి మన నగరాలు. చూడండి, ఒక బిల్డింగ్ మారితే దాని ఇంపాక్ట్ కొంతవరకే ఉంటుంది. కానీ ఒక సిటీ మొత్తం ఇలాంటి వందల అలైవ్ బిల్డింగ్స్తో నిండిపోతే ఒకసారి ఊహించుకోండి, 2050 నాటికి మన నగరాలు ఎలా ఉండబోతున్నాయో. మనం ఇప్పుడొక కొత్త శకంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ మనం ప్రకృతి మీద కట్టడాలు చేయడం కాదు, అసలు ప్రకృతి లాగే కట్టబోతున్నాం. లైఫ్ లోపులో పనిచేసే ఆ క్వాంటమ్ ఇంజిన్ని వాడుకుంటూ. సో ఇది కేవలం బిల్డింగ్స్ గురించిన విషయం కాదు, ప్రకృతితో మనకున్న బంధాన్ని మళ్ళీ కొత్తగా రాసుకోవడం గురించి. మన ఫ్యూచర్ నిజంగా బ్రతికున్నట్టు ఉండబోతోంది.